జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. సెప్టెంబర్ మాసం 2020 సంవత్సరం మకర రాశి. ఈ మకర రాశి వారికి ఎన్నో రకాలైన అవకాశాలు లభ్యపడుతూ ఉంటాయి. ఈ సెప్టెంబర్ మాసంలో అయితే కనుక గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అలానే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎన్జిఓస్ ఇలాంటివి బీఈడి ఎన్నో రకాలైనటువంటి జాబ్స్ మీకు ఎదురు చూస్తూ ఉన్నాయి. మీ ప్రయత్నం సఫలీకృతమవుతుంది. మీరు ఇన్ని వరకు కష్టపడేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు ఇప్పుడు అదృష్టం రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క మకర రాశి వారు కూడా ఈ రకమైన ప్రయత్నం చేయాలి. సెప్టెంబర్ మాసం 2026 సంవత్సరం చాలా గొప్పగా అదృష్టం అనేది మేలురాయిలా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. ఎక్కడైనా మీరు అప్పులు ఇచ్చి ఉన్నారా, ఆ అప్పులు కూడా వసూలయ్యేలా కనిపిస్తున్నాయి 7వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే. ఎక్కడైనా ఏదైనా కోర్టుల విషయాలు ఉన్నాయా, 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. అవి కూడా మీకు సానుకూల పడుతూ ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా మీకు వెళ్ళి మంచి శుభదృష్టి కనిపిస్తూ ఉన్నాయి. వెసులుబాటులే కాదు, శుభదృష్టి కనిపిస్తూ ఉన్నాయి. మంచి గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా మీ పైన సౌలభ్యం కనిపిస్తుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా ముందుకెళ్ళేలా కనిపిస్తుంది. కాకపోతే మీరు తీర్థయాత్ర అంటే ఈ మాసం మొత్తంలో ఎక్కడైనా మీకు నచ్చినటువంటి ఆలయము, కులదేవత అంటారు కదా, మన అట్లా అయినా లేకపోతే నచ్చినటువంటి ఆలయము, మీకు ఇష్టమైనటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి, నిద్ర చేసి రండి. అక్కడ వారికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలు, అభిషేకము, అర్చన, హోమము, యజ్ఞము, కళ్యాణము, నోము ఏదో ఒకటి చేయండి. అక్కడ సంబంధించినటువంటి పట్టు వస్త్రాలను సమర్పించండి. అక్కడ చేస్తే కనుక ఎన్నో రకాల సానుకూల పట్టిన వాతావరణం లభ్యపడుతోంది. మీకు వచ్చేటువంటి వనరులన్నీ కూడా ఎక్కడ ఆగకుండా వచ్చేలా కనపడుతూ ఉంది ఈ యొక్క మకర రాశి వారికి. ఇకపోతే జాబులో వెసులుబాటు కావాలనుకున్న వాళ్ళు మాత్రము 15వ తారీఖు దాకా ఆగండి. సెప్టెంబర్ 15 తర్వాత ప్రయత్నం చేస్తే జాబులో వెసులుబాట్లు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇక విదేశాలకు ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక జాబులో విదేశానికి వెళ్ళాలి, స్థల మార్పిడి చెందాలి, విదేశాల్లో సెటిల్ అవ్వాలి, విదేశానికి వెళ్ళిపోవాలి, మనకు వనరులు దొరకాలి అనుకుంటే కనుక 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. సెప్టెంబర్ మాసంలో 2026 సంవత్సరం ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళేలాగా కనపడుతూ ఉంది. ఇకపోతే పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదిరేలాగైతే లేవు. అందుకని ఈ సంవత్సరంలో ఈ మాసం అయితే మాత్రం పెళ్లి కోసం ఆగకండి. ఇక మీ ప్రయత్నం అయితే మీరు చేసుకోవచ్చు. ఇకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా ఇక్కడ ఉండేసి ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అని అనుకునే వారు ఎవరైతే ఉంటారో వారికి ఏంటంటే కనుక పూజా సామాగ్రి షాప్స్ కానివ్వండి, బట్టల షాప్స్ కానివ్వండి, డిపార్ట్మెంట్ స్టోర్స్ కానివ్వండి, కొంచెం బెటర్గానే బాగానే ఉంటాయని చెప్పొచ్చు. ఆ రకంగా ముందుకు వెళ్ళొచ్చు. ఫ్యాన్సీ షాప్స్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇలాంటి వాటిలో చాలా అద్భుతంగానే ఉంటుంది మకర రాశి వారికి. ఇకపోతే ఎవరిని నమ్మకండి. ఎవరిని నమ్మినా కూడా మన పర్సనల్ ఎవరు షేర్ చేసినా కూడా వారి నుంచి మీకు ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా పొంచి ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి. మన చుట్టూతో ఉన్నారుగా, మన పక్కన ఉన్నారు కానీ మన వాళ్ళ కానీ నమ్మకండి. దానివల్ల మీరు ఇబ్బంది పడతారు, భంగపడతారు, బాధపడతారు, రోడ్డు మీద పడతారు చివరికి. కాబట్టి మీకు ఉన్నటువంటి డబ్బు, వనరులు అన్నీ కూడా ఎవరికి ఏం చెప్పుకోకండి. జాగ్రత్తగా ఉంచుకోండి. ఇకపోతే అంటే ఈ మాసం మీకు కలిసి వచ్చే కలర్ ఏంటంటే కనుక బ్లాక్ అండ్ వైట్ మీకు అద్భుతంగా ఉంటుంది. రెడ్ కలర్ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఇక నెంబర్ కూడా తీసినట్టు కనుక 7, 9 ఈ 2 నెంబర్లు కూడా మీకు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే వీరికి దక్షిణ దిశ, ఉత్తర దిశ 2 ప్రయాణాలు కూడా మీకు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి నిత్యం కూడా అవసరం లేదు. వారంలో ఒకసారి కనుక నాగపడలికి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ అభిషేకం చేయండి. పాలతో మీకు మంచి జరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు పోతాయి. అన్ని రకాలుగా సానుకూల పడుతుంది. ఇక ఆరోగ్యం కూడా బాగుండాలి అనుకుంటే కనుక మీరు ప్రతి నిత్యం కూడా ఆవాల నూనె కానీ, లేకపోతే ఆముదం కానీ, 1 టీ స్పూన్ ఆముదం అయినా సరే 3 రోజులకు ఒకసారి ఆముదం తాగండి. దానివల్ల మీకు అన్ని రకాల సమస్యలు సానుకూల పడేలా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు స్నానం చేసే నీటిలో దాల్చిన చెక్క ఉంటుంది, అది ఒక చిన్న పలుకు వేసుకొని స్నానం చేయండి. నరదిష్టి నరగోషకుండా బయటికి వెళ్ళిపోతూ ఉన్నది. ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తే మీకు ఎన్నో రకాలైన అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి సెప్టెంబర్ మాసం 2026 సంవత్సరం ఈ మకర రాశి వారికి. దాంతోపాటు మీరు ఏదైనా పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంది అంటే కనుక మన అమ్మాయి, మన అబ్బాయి అనిపించుకుని తూర్పు తీసుకొచ్చేట అబ్బాయి సంబంధం, ఉత్తర తీసుకొచ్చేట అమ్మాయి సంబంధం కూడా మీకు కుదిరేలా కనిపిస్తుంది. పెళ్లి మాత్రం డిసెంబర్, నవంబర్ మాసాలను చేసుకోవాలి. ఇప్పుడైతే పెళ్లి చేసుకునే యోగ్యత కానీ ఆలోచన కానీ లేదు. దీంతోపాటు ఎవరైనా మీ సహాయం కోరి వచ్చారు అంటే కనుక వారి సహాయం చేసే విధంగా మీరు ఉండాలి. ఆ సహాయం మీరు చేస్తే కూడా మీకు పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎక్కడా కూడా ఏది కూడా మీరు డబ్బు మీ చేతి నుంచి ఇస్తే ఇబ్బంది పడి ఉంటుంది. కాబట్టి ఏదో విధంగా అయితే మాత్రం అడిగినంత కాకుండా ఎంతో కొంత అయితే సహాయం చేసే ప్రయత్నం చేసుకోండి. అడిగినంత ఇచ్చారంటే మాత్రం మళ్ళీ మీకు రావు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఈ మాసంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అయితే అవ్వచ్చు. ఇంకా ఏదైనా మీ మీద చెడుకి ప్రేరిస్తుంది, మీ మీద ఏదో పట్టింది, పీడిస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం అయితే చూపించవచ్చు.